నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దాల్మియా సిమెంట్స్ లో బ్లాస్టింగ్లు, అల్లాడుతున్న గ్రామాలు. సిలిండర్ పేలి 4 దుర్మరణం, మరో 2కి తీవ్ర గాయాలు. వరి దిగుబడిలో పంజాబ్ ని మించిపోయిన తెలంగాణ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన నిజామాబాద్ ఆడబిడ్డలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సిలిండర్ పేలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం షెట్టూరు మండలం ములకలేడులో చోటు చేసుకుంది. మృతుల్లో కుటుంబ పెద్ద జైనాబి 60, ఆమె కుమారుడు దాదు 36, కోడలు సర్పుణ్ణి 28, 3 ఏళ్ల మన్వరాలు బేబీ ఉన్నారు. సిలిండర్ పేలుడు దాటికి పొరుగున ఉన్న 2 ఇడ్లు కూడా నేలమట్టమయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో తండ్రి కొడుకులు రజాక్, అబ్దుల్లా ఉన్నారు. వారిని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ ఇంకోటి ఉండాల. కడప జిల్లా నవాబుపేట వద్ద ఉన్న దాల్మియా సిమెంట్స్ ఫ్యాక్టరీ మైనింగ్ బ్లాస్ట్ వల్ల దుమ్ము ధూళి వల్ల ఎన్నో గ్రామాలు అల్లాడుతున్నాయి. బ్లాస్ట్ కారణంగా అల్లాడుతున్న గ్రామాల జాబితాలో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలర మండలం నవాబుపేట, దుగ్గనపల్లి గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రతి ఇల్లు మైనింగ్ బ్లాస్ట్ కారణంగా చీలిపోయాయి. సన్షేడ్ కూలి 10 మంది చనిపోయిన సంఘటన నవాబుపేటలో గతంలో జరిగింది. దుగ్గన పల్లె పొలాలు దుమ్ము ధూళి వల్ల పనికి రాకుండా పోయాయి. యాజమాన్యం తమ గ్రామానికి ఏమీ చేయలేదని, పొలాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే సమయానికి 33 ఏళ్ల నిబంధన విధించడంతో చాలా మంది అనర్హులుగా మిగిలిపోయారని నవాబుపేట గ్రామ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ గ్రామాల్లోని ఇళ్లను కొనుగోలు చేసి పునరావాసం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు రెడ్డిపల్లె మల్లికార్జున, మాది మైలవరం మండలం నవాబుపేట విలేజ్ సార్. ముందుగా ఇక్కడికి వచ్చిన దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ తరపు నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమాజానికి, అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి వచ్చిన V3 ఛానల్ వారికి ధన్యవాదములు సార్. ఇక్కడ మెయిన్ హై బ్లాస్టింగ్ వలన బాగా ప్రజలు ఇక్కడ ఇళ్లలో ఉండడానికి కూడా భయపడుతూ వదిలే మామా, నా సెల్ ఉంది. మాకు ఎటువంటి అసలు చర్య తీసుకోలేదు ఇంతవరకు. మాకు ఉండాలనే రాత్రిలో అందుకు పిల్లలు భయపడుతున్నారు ఈ ఘాతాల వల్ల. ఎప్పుడు పడిపోతుంది కొనుక్కు మాకు తెలియదు, అంత భయం పెడుతున్నాము. ఇప్పుడు ఆ ఘాతాలు ఎవరు పిలుస్తున్నారు? ఫ్యాక్టరీ వాళ్ళే సార్. ఏ ఫ్యాక్టరీ? డాల్మియా వాళ్ళు సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏందమ్మా? పడిపోతే మేము పట్టుకునే పరిస్థితుల్లో లేము. మేము మా దగ్గర ఉండే వాళ్ళం మేమేం కాదు. మాకు అసలు ఎటువంటి ఇంతవరకు కనుక మేము చిన్న మాట చెప్పినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? దాల్మియా వాళ్ళు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? మాకు మంచి చేయాలి సార్. మాకు మా ఇంట్లో ఏమైనా పరిస్థితి దాన్ని చూసి మాకు ఏదైనా మంచి మేలు చేయాలి సార్.
అంటే ఎట్లా మంచి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఇల్లు తీసుకోవడమా లేకోకుండా మాకు ఏడన్నా చూపించడమా? మీరు ఎన్ని ఎకరాల భూమి పోయింది మా దాల్మియాకు? మాకు 5 ఎకరాలు పోయింది సార్. ఏమన్నా జీవనోపాధి కల్పించినారా? మాకు ఏది కల్పిలేదు సార్, ఇంతవరకు ఏది లేదు మాకు ఇంతవరకు. అంటే పర్మనెంట్ ఉద్యోగాలు కూడా లేవా? ఏం లేవు సార్, మాకు ఏమి ఇవ్వలేదు. అంతా కలిసి మా బాగా కలిసి మాది అంతా కలిసి 10 ఎకరాలు పోయింది సార్. 10 ఎకరాలు కలిసి ఒకరికి మా ఇంట్లో ఎవరికి లేదు సార్. సరే, మొత్తం మీద మీరు అడిగేది కొంటే మా ఇండ్లు కొనండి, కొని మాకు స్థలం చూపించి ఏమైనా కట్టియండి. లేకుంటే ఇదే బాగా చెప్పి. వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ని మించిపోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రితో వర్జీనియా రాష్ట్రం ఆల్డీ నగరంలో ఏనుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డితో పాటు ఎన్ఆర్ఐలు శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, సో గుడ్ థింగ్ మనకు పవర్ కూడా మనకు సఫిషియెంట్ అయింది, వాటర్ కూడా సఫిషియెంట్ అయింది. ఆ విషయంలో అప్రిషియేటెడ్. కానీ రైతులు పంట పండిస్తే కొనేవాళ్ళు లేరు, సందిగ్ధంలో పడుతున్నారు. నీళ్ళున్నాయి, పవర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అదృష్టం మంచిగానే ఉంది మనది, కానీ కొనేవాళ్ళు లేరు, మద్దతు ధర లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు ఓరి మీద ఓరు ఆరోపణలు చేసుకుంటున్నారు, కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ఎనీ పర్మనెంట్ ప్లాన్ మీరు ఏమైనా డిసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? వేణు గారు, మీరు అమరేందర్ గారు, అయితే రైతులు ఇబ్బంది పడలేదు, ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా మాది కొనలేదు అని చెప్పిన వాళ్ళు లేరు. మీరు జస్ట్ మీడియా చూసి మాట్లాడుతున్నారు. యాక్చువల్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోని దానివల్ల ఏదో అయింది అనే మాట కూడా పూర్తిగా వాస్తవం. యాక్చువల్గా భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పండిన ప్రతి గింజ కూడా కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు వచ్చింది సమస్య అంటే, భారతదేశం ఒకప్పుడు ఆకలితో ఉండేది, ఒక్క పూట కూడా తిండి తినడానికి ఇబ్బంది పరిస్థితిలో ఉండేది ఒకప్పుడు. మన దేశంలో ఒకే తీరు ఆహారం తీసుకోరు. వివిధ రాష్ట్రాల ప్రజలు, వివిధ ప్రాంతాల ప్రజలు రకరకాల ఆహారం తీసుకుంటారు. అయితే మనకు తెలుసు, మనం ప్రకృతి నుంచి ప్రకృతి ఎట్లా సహకరిస్తే అట్లనే తింటూ వచ్చింది మానవ జాతి అంతా. రెగ్యులర్గా పండే పంటలు పండవు మనకు తెలుసు. ఆ పరిస్థితులలో కూడా నిల్వ ఉండగలిగి మనిషి ప్రాణాన్ని కాపాడగలిగిన ఆహారం ఏది అని చూసినప్పుడు మొట్టమొదటిది వరి బియ్యం, ఆ తర్వాత గోధుమలు, ఆ తర్వాత కొన్ని పల్సెస్, ఏది సంవత్సరాల తరబడి నిల్వ ఉండగలిగినవి. సో అట్లా దేశం ఆ రోజు ఉండే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి, భారతదేశంలో ఏ పంటను ఎక్కువ పండిస్తే ఈ ప్రమాదం నుంచి, ఆకలి చావుల నుంచి తప్పించే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేసి, ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే భూములు, వాటి యొక్క పరిస్థితిని అంచనా వేసి, రైతు గిట్టుబాటు కూడా అయ్యే అవకాశం దేంట్లో ఉంది అని చెప్పి వరిని ప్రోత్సహించారు. ఈ ఆహార భద్రతను తీసుకొచ్చి మనిషికి తప్పకుండా ఒక్క పూట భోజనమైన అందించడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది అని చెప్పి. ఎందుకంటే ఏ ఒక్క రాష్ట్రము చేస్తే అయ్యేది కాదు. ఇప్పుడు ఇవాళ పంజాబ్లోనూ ఆంధ్రప్రదేశ్లోనూ మాత్రమే ఆ రోజుకు కొంచెం వరి ధాన్యం పండేది, ఇంకెక్కడ కూడా లేదు మిగతా రాష్ట్రాల్లో. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సింగరేణి కార్మికుల అనేక డిమాండ్లను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పరిష్కరించిందని యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని 2 ఇంక్లైన్ బొగ్గు గనిపై సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించింది. కార్మికుల హక్కుల సాధనకు టీపీజేకేఎస్ చేస్తున్న కృషిని గుర్తించి వివిధ కార్మిక సంఘాల నుండి సుమారు 100 మంది కార్మికులు టీపీజేకేఎస్లో చేరారు. వారికి గులాబీ కండువలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సంఘం ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్, నూనె కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వేలంపాటు పెట్టింది. దానికి వ్యతిరేకంగా మన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం స్పందించింది. జాతీయ కార్మిక సంఘాలు కూడా స్పందించారు. మేము కూడా కలిసి వస్తాం.
మమ్మల్ని కలుపుకోండి, అందరం కలిసి సమ్మె చేద్దామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సమస్య ఒకటే అయినప్పుడు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరం పోరాటం చేసినప్పుడు విడివిడిగా చేయాల్సినటువంటి అవసరం లేదు. అందరం కలిసి చేస్తేనే మంచిగా ఉంటుందనే ఆలోచనతో మేము మంచి చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి అవ్వగానే ఎన్నికలు పెడతాము, మీరు సిద్ధంగా ఉన్నారంటే ఆనాడే మేము లెక్క 4 సంవత్సరాల వరకు ఎన్నికయ్యాం. మేము అధికారంలో 4 సంవత్సరాలు ఉన్నారా, కానీ దుర్మార్గంగా కుట్రతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మధ్యలోనే ఎన్నికలు పెట్టిస్తానంటే నేను సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటంటే సింగరేణి కార్మిక సోదరులు మాకు అండగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకి అనేకమైనటువంటి డిమాండ్ ఇప్పించారు. కార్మికులలో మేమంటే అభిమానం ఉంది, ప్రేమ ఉంది, మాకు ఓట్లేస్తారు, నేను గెలుస్తాం. ఈ డిమాండ్ని మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, మన యూనియన్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి అనేక డిమాండ్ ఇప్పించాం. కోల్పేట ఏరియాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అన్ని వేళలా మనకి సపోర్ట్ చేస్తానే ఉన్నారు. ఈ సందర్భంలో భయపడాల్సినటువంటి అవసరం లేదని మేము రాసిచ్చామని చెప్పాము. ఇక నోరు మూసుకున్నారు వాళ్ళు. ఫర్హానా బేగం అనే తన మైనర్ కుమార్తెను ఓ వ్యక్తి బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని హైదరాబాద్ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్షీదా కమాన్కు చెందిన ఓ తల్లి ఆరోపించింది. ఈ మేరకు ఆమె మీడియాకు సంబంధిత వివరాలు వెల్లడించింది. రోజులాగా టీచర్ హౌస్లో ట్యూషన్కి వెళ్లిన తన కుమార్తెను ఓ అపరిచిత వ్యక్తి కిడ్నాప్ చేయడానికి యత్నించి విఫలమయ్యాడని తెలిపింది. ఈ విషయం తన కుమార్తె చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కూకట్పల్లిలోని భారత్ వికాస్ పరిసర మందిర ప్రాంగణంలో ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం నాటకం ఆహుతులను అలరించింది. శ్రీకృష్ణుడి పాత్రధారిగా మున్నంగి దయాకర్, అర్జునుడిగా మనోహర్ రాజు, దుర్యోధనుడిగా రంగస్థలం శ్రీనివాస్ నటించారు. ప్రముఖ కళాకారిణి రజని శ్రీకళ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రజని నిషా, కటారి సత్యనారాయణ, సాంబిరెడ్డి వెంకటేశ్వర్లు, శాంబ శివారెడ్డి, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఆగమని చేతి కదులుతామంటే ఇక్కడ మూడు వస్తాం. తర్వాత ఇప్పటి వరకు అద్భుతమైన రాగాలు చేసి మంచి పాటలు పాడినటువంటి ఆదిత్య గారిని సత్కరించవలసిందిగా సోమశేఖర్ గారు, నిర్మాత బాబురాజు గారు, సత్యనారాయణ గారు, హనుమారెడ్డి గారు, శత జయంతి సందర్భంగా వచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ గారు అంటే మా అన్నగారి కంటే ఎక్కువ అభిమానం. శ్రీమతి రజని శ్రీకళ ఇన్వైట్ చేశారు, మాట తప్పకుండా వచ్చారు. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి గత జయంతి సందర్భంగా నేను కూడా ఈరోజు హరిచంద్రలో ఒక పద్యం పాడాను, ఆయన తలుచుకుంటూ. ఈ సందర్భంగా ఇక్కడ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలుపుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, రాముడు అంటే ఎక్కడున్నారో తెలియదండి. దేవుళ్ళు ఆయన రూపంలో ఉంది. అష్టలక్ష్ములు ఎలా ఉంటాయో అలా అష్ట పాత్రల్లో ఆయన నటించి మా బోటి వాళ్ళకంతా ముందు తరానికి వెలుగు చూపుతున్నాను. అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో తక్షణమే కొనుగోలు కేంద్రాల్లోని వరిని వెంటనే కొనుగోలు చేయాలని
సిపిఐ ఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం వాటిలిలో వరి కొనుగోలు కేంద్రాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సందర్శించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ జిల్లా కార్యదర్శి రాజు, జిల్లా నాయకుడు వెంకటనారాయణ, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు సర్దార్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతు కల్లాల కేంద్రాలని పరిశీలించడానికి టీమ్గా వచ్చింది. అనేక ప్రాంతాలు తిరిగాం. ప్రధానంగా రైతు రాజ్యం అనేటువంటి ప్రభుత్వం ఓ పక్కనే ముందు వరి వద్దన్నది, తర్వాత వరి వేసుకోమన్నది, వరి వేసుకొని ముందు కొననన్నది, మళ్ళీ తర్వాత కొననంటే ముందు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కనీస మద్దతు ధర కంటే తక్కువ కమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తీరా కల్లాలకు వచ్చిన తర్వాత సరి అయినటువంటి యంత్రాంగం ముందు అసలు ఈ రాష్ట్రంలో ఎంత వరి పండుతుంది, ఎన్ని గోనె సంచులు కావాలనేటువంటిది ప్రాథమికంగా అంచనా లేదు ప్రభుత్వానికి. రెండోది యంత్రాంగం కాటాలు కానీ, హమాలీలు కానీ, లోడింగ్ అన్లోడింగ్ వెహికల్స్ కానీ, వీటన్నిటి మీద శ్రద్ధ లేకపోవటం వల్ల కల్లాల మీద రైతులు 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు కూడా కల్లాల మీద ఉంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. పంటలు పండించడం ఒక ఎత్తైతే రైతుకు కల్లాల మీద కాంటాయి పోయేదాకా ఒక పెద్ద సమస్యగా మారినటువంటిది ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు ఎండాకాలం, అకాల వర్షాలు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కల్లాల మీద వర్షం వచ్చినప్పుడు మొత్తం కూడా తడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కావలి ఉండాల్సిన పరిస్థితి, గొడ్లు వచ్చి తింటున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఖరాబ్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే రైతు ఒక ఆందోళన చెందుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే మేము ప్రభుత్వాన్ని, ఇక్కడ లోకల్ యంత్రాంగాన్ని కోరేటువంటిది, మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఇవాళ వర్షాలు ఎప్పుడు వస్తావో తెలియదు, అకాల వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తడిచి ముద్దయి బలకెత్తుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియదు. కనుకనే మీరు తక్షణం హమాలీలు పెంచండి, గోనె సంచులు పెంచండి, ఎక్కడ షార్టేజ్ ఉందో లోడింగ్ వెహికల్స్ని చూడండి. అదేవిధంగా కాంటాలు తక్షణం వేస్తే ఎక్కడదక్కడ తక్షణం వెళ్ళిపోతే ఇది ఎండాకాలం కనుక రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది అనేటువంటి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తరుగు కూడా ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుక వీటన్నిటిని ఆపండి. రైతును గోసపెట్టకుండా ఆరుగాలం పండించినటువంటి పంటని మీరు సకాలంలో కొని వాళ్ళకు ఎంఎస్పి ఇచ్చి వాళ్ళకి ఏ తరుగు లేకుండా వాళ్ళని న్యాయం చేయండి. అప్పుడే వాళ్ళు రైతు బతుకుతాడు, దేశానికి అన్నం పెడతాడు, రాష్ట్రానికి అన్నం పెడతాడు. కనుక ఈ ప్రభుత్వాన్ని ఆ కోణంలో ఆలోచించి వెంటనే కాంటాలు వేయాలనేటువంటి మేము కోరుతా ఉన్నాం. ఇల్లు రెంట్కి ఇస్తానని చెప్పి ఓ మహిళపై యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ చాదర్గఢ్లో వెలుగు చూసింది. ఫ్లాట్ అండ్ ఫ్లాట్మేట్ గ్రూప్ ద్వారా ఆ మహిళ నెంబర్ సేకరించిన కింగ్ ఖాన్ అలియాస్ హమీద్ అనే యువకుడు ఆమెతో చాట్ మొదలుపెట్టాడు. ఇల్లు రెంట్కు ఇస్తానని చెప్పి ఓవైసీ ఆసుపత్రికి దగ్గరికి రావాలని ఆ మహిళను పిలిపించి అక్బర్ బాగ్లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అరిసె రేప్ చేశానంటూ బెదిరించి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించి అతనిపై దాడి చేసి గట్టిగా కేకలు వేసి తప్పించుకుంది. చాదర్గఢ్ పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్తే అండి. నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు. ఎంత జాగ్రత్తగా ఏదో ఒకటి జరుగుతుంది. బయటికి వెళ్ళేటప్పుడు మీరు యాప్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు, కానీ అది కూడా యూజ్ లేదు. యాక్చువల్గా ఫ్లాట్ అండ్ ఫ్లాట్మేట్ అనే గ్రూప్ నుంచి ఒక ఇంటి కోసం అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంటి కోసం అప్రోచ్ అయితే అతను ఓనర్ వచ్చి ఇల్లు చూపిస్తానని తీసుకెళ్ళాడు. నేను కామినేని నాగల్ సైడ్ నేను ఇల్లు చూసుకొని వచ్చి ఆయనకి ఫోన్ చేసేసరికి ఆయన ఓవర్సీ సైడ్ రమ్మంటే ఐడియా లేదని చెప్పాను. లొకేషన్ కూడా నాకు అర్థం కాలేదని చెప్తే తను ఆన్ ది వేలోనే ఉన్నాను, మీరు ఎక్కడున్నారు అంటే నేను ఇటు చంద్ర గార్డెన్స్ దగ్గర అంటే అక్కడ వచ్చి నన్ను పికప్ చేసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళి తను నన్ను ఇంటికి ఇల్లు చూపిస్తాను రెంట్ కోసం అని తీసుకొని వెళ్ళి ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన సెకండ్ ఫ్లోర్లో న్యూ మలక్పేట్ అక్బర్ బాగా ఆనంద్ నగర్ కాలనీలో ఉంటున్నాడు. తన పేరు హమీద్. అయితే వెళ్ళిన తర్వాత ఇల్లు చూపిస్తాను తీసుకెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఇల్లు చూస్తుండగా సడన్గా డోర్ లాక్ చేసి నా చేతిలోంచి ఫోన్ లాక్కొని అతను నన్ను కొట్టి బూతులు తిట్టి
నన్ను చంపుతా అని బెదిరించాడు, నన్ను రేప్ చేశాడండి. నేను భయానికి అటెంప్ట్ అని చెప్పాను. ఇంకా ఈ పరిస్థితి ఏ అమ్మాయికి జరగకూడదని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఎంతోమంది అమ్మాయిలకి జరుగుంటుంది అనుకుంటున్నాను. చాలామంది భయానికి బయటికి రావట్లేదు, కానీ నేను ధైర్యం చేసి ముందుకు వచ్చానండి. తనకి హమీద్ అనే వ్యక్తికి శిక్ష పడేలా చేయండి సార్. నేను చనిపోయినా పర్వాలేదు, తనకి మాత్రం శిక్ష పడాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, తనకి పెద్ద రాజకీయ నాయకుల నుంచి పెద్ద పై అధికారుల నుంచి సపోర్ట్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. దీని వెనక ఏదో పెద్ద కుట్ర నడుస్తుంది సార్. ఇదంతా స్కామ్. ఇది ఏ రెంటల్ పర్పస్ కాదు, ఏ ఫ్లాట్కి సంబంధించిన గ్రూపు లేదు. ఇది ఏదో పెద్ద స్కామ్లా నడుస్తుంది. ఆ గ్రూప్లోంచి సగం మంది అమ్మాయిలు లెఫ్ట్ అయిపోయారు. నేను కూడా దానికి ఏకీభవించి నేను లెఫ్ట్ అవ్వడం జరిగింది. ఇదేదో పెద్ద స్కామ్ సార్. ఇది అమ్మాయిల్ని ట్రాప్ చేసే గ్రూప్లా అనిపిస్తుంది. కానీ ఉత్తినే ఆ గ్రూప్ పెట్టి వీళ్ళు ఎంతోమంది అమ్మాయిల్ని తీసుకెళ్ళి బెదిరించి ఇలా పాడు చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇదేదో నాకు లవ్ జిహాదీ లాగా అనిపిస్తుంది సార్. నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇది రాజకీయ కుట్రల. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో ఎక్సైజ్ అధికారులు భారీ ఎత్తున సారా బెల్లం పానకం ధ్వంసం చేశారు. నాయకుని తండా పరిసర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 40 లీటర్ల సారా, 70 కేజీల పట్టిక, 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, అంతర్జాతీయ షూటర్ ఈషా సింగ్, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఘనత సాధించిన వారికి జిల్లా ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురు ఆడబిడ్డలకు జిల్లాలో త్వరలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారులు ఇవాళ హైదరాబాద్ జరిగింది. దాంట్లో ముఖ్యంగా నిఖత్ జరీన్ ఉమెన్ వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్లో అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు హైదరాబాద్కి వచ్చారు, తెలంగాణలో అడుగుపెట్టారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా గొప్ప విషయం. వరల్డ్ ఛాంపియన్ అనంటే మామూలు విషయం కాదు. అది వారి కఠోర శ్రమ, వారి తల్లిదండ్రుల త్యాగం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రోత్సాహం, గౌరవ మంత్రులైన శ్రీనివాస్ గౌడ్ గారి నిరంతర పరిశీలన అన్నింటి వల్ల సాధ్యమైంది. నేను ఆమెకు మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇషా సింగ్, ఆమె కూడా షూటింగ్లో ఇంటర్నేషనల్ షూటింగ్లో 3 మెడల్స్ గెలుచుకొని జర్మనీలో ఆడి వారు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు. వారికి కూడా నేను స్వాగతం చెప్తా ఉన్నాను. వారు కూడా నిజామాబాద్ జిల్లా నివాసే. మరి వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సౌమ్య, ఆ అమ్మాయి కూడా ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. ఆమె అండర్ 17 టీమ్ కెప్టెన్గా చేసి దాదాపు 7 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడి వారు కూడా ఇవాళ ఇలా హైదరాబాద్కు వచ్చినారు. ఆమె మా బోధన్ నిజామాబాద్ జిల్లా బోధన్ నివాసి. వారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతం పలుకుతా ఉన్నా. ఇట్లా ముగ్గురు వాళ్ళ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇవాళ మా నిజామాబాద్ జిల్లా వారు కావడం మా జిల్లాకే పెద్ద గర్వకారణం. వారికి మా నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన అపూర్వ అఖండ స్వాగతం నేను సందర్భంగా వాళ్ళకు పలుకుతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ముందు కూడా అట్లాగే ఉంటుంది. అంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి మరి వారు స్పోర్ట్స్ పట్ల అంతమైన శ్రద్ధ కనబరుస్తూ ఇంకా ఎన్నో ప్లేయర్స్ని తయారు చేయడానికి వారు ప్రోత్సాహం ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నారు. అట్లే మా సందీప్ సుల్తానే గారు స్పోర్ట్స్, అట్లే మా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, వీరందరూ కూడా
కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలోని క్రీడా రంగాన్ని మరింత తీసుకుని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దాల్మియా సిమెంట్స్ లో బ్లాస్టింగ్లు, అల్లాడుతున్న గ్రామాలు. సిలిండర్ పేలి 4 దుర్మరణం, మరో 2కి తీవ్ర గాయాలు. వరి దిగుబడిలో పంజాబ్ ని మించిపోయిన తెలంగాణ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడి. క్రీడల్లో ప్రపంచ స్థాయి ప్రతిభ కనబర్చిన నిజామాబాద్ ఆడబిడ్డలు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.